ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించినది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పదంలో ఉన్నత లక్షణాలు సాధించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన ప్రభుత్వం పారదర్శకత కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు మరియు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుతూ మన ప్రభుత్వం అంకుట దీక్షగా పనిచేస్తున్నది. ఈ సందర్భంగా మన జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు రాబో సంవత్సర కాలంలో చేపట్టు కార్యక్రమాలను మీ ముందు ఉంచదలిచాను. అర్హులైన 1,65,940 మంది రైతు కుటుంబాలకు 2,000 రూపాయల చొప్పున 17వ విడత కింద 3,31,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2024 ఖరీఫ్ కాలంలో 50% రాయితీపై 5,828 క్వింటాల పచ్చిరొట్ట విత్తనాలను 17,731 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగింది. CCRC కార్డులకు సంబంధించి వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సమన్వయంతో కౌలు రైతులకు మంజూరు చేసి తద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలైన ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంటల రుణాలు, ప్రభుత్వం ద్వారా మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టమైనది. 2024-25 సంవత్సరంలో 38,330 కార్డులు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 23,200 కార్డులు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ పథకం కింద 2,55,00,000 రూపాయల రాయితీని 1,153 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగినది. సహకార శాఖ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ అవస్థాపన నిధి కింద జిల్లాలో 25 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 49 బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు మంజూరు కాగా 43 గోదాములు నిర్మాణం పూర్తి కాబడి సంఘాలకు అప్పగించడమైనది. మహిళా రైతు కుటుంబాల జీవనోపాధులు పెంచుటకు కందుకూరు మండలం ఓగూరు గ్రామం నందు సహకార రంగంలో పాల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి 16 మంది మహిళలకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు మరియు 19 మహిళలకు దీర్ఘకాలిక రుణాలు, పాడి పశువుల కొనుగోలు కొరకు మంజూరు చేయబడినవి. బిందు మరియు తుంపల సేద్యం ఈ సంవత్సరంలో 25,935 ఎకరాలలో బిందు మరియు తుంపల సేద్య పరికరాల అమర్చులకు లక్ష్యంగా నిర్ణయించబడినది. బిందు మరియు తుంపల సేద్య పరికరాలు అమర్చుకున్నట్టు రైతులు తమ రైతు సేవా కేంద్రాల్లో VAE మరియు VHAను కానీ లేదా VSAను కానీ సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించడమైనది. జలవనరుల శాఖ 78 TMC స్థూల నిల్వ సామర్థ్యం గల సోమశిల రిజర్వాయర్ కింద 2023-24 ఖరీఫ్ పంటకు గాను 28.43 TMCల నీటి వినియోగంతో 3,41,967 ఎకరముల ఆయకట్టు సాగు చేయబడినది. నెల్లూరు నగరంలో 83,70,00,000 రూపాయల వ్యయంతో సరేపల్లి కాలువ 0.6 కిలోమీటర్ల నుండి 3 కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు 40% పూర్తయినవి. అదేవిధంగా 9,40,00,000 రూపాయల అగ్రిమెంట్ విలువతో వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయర్ శాశ్వత పునరుద్ధీకరణ పనులు 60% పూర్తయినవి. నెల్లూరు పట్టణం నందు జాఫర్ సాగర్ కాలువ 0 నుండి 2.2 కిలోమీటర్ల వరకు గోడ నిర్మాణ పనులు 75,03,00,000 రూపాయల వ్యయంతో పురోగతిలో ఉన్నవి. కర్ణా డెల్టా
సిస్టంలోని మలిదేవి మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులు 69,9,00,000 రూపాయల అగ్రిమెంట్తో విలువతో 40% పూర్తయినవి. విడవలూరు మండలంలోని ముదివర్తిపాలెం మరియు ముదివర్తి మధ్యన కన్నా నదిపై సబ్మెర్సిబుల్ కాజ్వే నిర్మాణ పనులు 81,60,00,000 రూపాయల వ్యయంతో పురోగతిలో ఉన్నవి. కన్నా నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణ పనులు 81,85,00,000 రూపాయల వ్యయంతో పురోగతిలో ఉన్నవి. ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 2 కింద జిల్లాలోని పుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మరియు మరిపాడు మండలాల్లో 46,453 ఎకరాల ఆయకట్టు ఏర్పాటు కోసం 649 కోట్ల రూపాయలతో మంజూరు కాబడి 30% పనులు పూర్తయినవి. 632 కోట్ల వ్యయంతో ఉత్తర కాలువను 0 కిలోమీటర్ల నుండి 99.73 కిలోమీటర్ల మేర వెడల్పు చేయడం జరుగుతున్నది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న 1,41,500 ఎకరాల ఆయకట్టుతో కలిపి 10,000 ఎకరాల అదనపు ఆయకట్టును సాగులోకి తెచ్చడానికి కృషి చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన పనులు 31% పూర్తయినవి. సంవత్సర ఆనకట్టుకు దెబ్బతిన్న అప్రాను పునరుద్ధరణ పనులు ప్రభుత్వం 1,17,00,000 రూపాయలతో ప్రారంభించబడి 25% పనులు పూర్తయి మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి. డిసెంబర్ 2023 నెలలో తుఫాను వరదల నష్టం పునరుద్ధరణ కింద 2 కోట్ల రూపాయలతో 47 పనులకు పరిపాలన అనుమతి పొంది 19 పనులు పూర్తి కాబట్టి 20 పనులు పురోగతిలో ఉన్నవి. కండలేరు జలాశయం నుండి చెన్నై నగరం యొక్క దాహార్తిని తీర్చుటకు 3.433 టీఎంసీల నీటిని సరఫరా చేయడం జరిగింది. మెట్ట ప్రాంత వర ప్రధాని అయిన ఆనం సంజీవరెడ్డి సంస్థల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 పనులకై ఇప్పటి వరకు 853,82,00,000 అగ్రిమెంట్కు గాను 532,61,60,00,000 రూపాయల మేరకు పనులు పూర్తి చేయబడినవి. సోమశిల కండలేరు వరద కాలువ వెడల్పు చేయుట మరియు కండలేరు ఎడమ కాలువ లైనింగ్ పనులు పురోగతిలో ఉన్నవి. జిల్లాలోని ముత్కూరు మండలంలో 6,800 ఎకరాల విస్తీర్ణంలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 14 విడతల ద్వారా సంవత్సరానికి 68 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సుమారు 7,500 మందికి ప్రత్యక్షంగాను మరియు 20,000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించబడుతున్నది. జిల్లాలోని గుడ్లూరు మండలంలో 800 ఎకరాల విస్తీర్ణంలో 3,700 కోట్ల రూపాయల వ్యయంతో రామాయపట్నం పోర్టు నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నది. ఈ పోర్టు వలన సుమారుగా 5,000 మందికి ప్రత్యక్షంగాను మరియు 15,000 మందికి పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పోర్టు ఆధారిత మరియు ఇతర పరిశ్రమల కూడలి స్థాపనకు 4,150 ఎకరాల విస్తీర్ణంలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించి 50,000 మంది నిరుద్యోగితకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. జిల్లాలో 6,155 మంది అక్వా రైతులు 8,750 హెక్టార్లలో బెనామీ రొయ్యలు సాగు చేయడం ద్వారా 2023-24 సంవత్సరానికి 86,000 మెట్రిక్ టన్నుల రొయ్యల ఉత్పత్తి సాధించడం జరిగింది. అటులనే 10 హెక్టార్లలోపు గల సన్న చిన్నకారు అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ఛార్జీ ₹1.50 సరఫరా చేయడం ద్వారా 7,096 మంది అక్వా రైతులకు సంవత్సరానికి 103,16,00,000 రూపాయల రాయితీ ప్రయోజనం కలుగుతున్నది. గోగోలు మండలంలో జువలదిని గ్రామం వద్ద 288,86,00,000 రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవి. ఈ హార్బర్ నిర్మించడం వలన సుమారు 1,250 పడవలకు బెర్తింగ్ సదుపాయం కల్పిస్తూ ప్రత్యక్షంగా 4,000 మంది మత్స్యకారులకు పరోక్షంగా మరొక 6,000 మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 113 మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు స్థాపించబడి గ్రామీణ మరియు పట్టణ వినియోగదారులకు పౌష్టికాహారమైన మత్స్య ఉత్పత్తులు అందించబడుతున్నవి. జిల్లాలో ప్రస్తుతం 170 క్షేత్రస్థాయి పశువైద్య కేంద్రాల ద్వారా
పశు వైద్యం అందజేస్తున్నారు. 394 పశు సంవర్ధక శాఖ సహాయకుల ద్వారా రైతు ముంగిట వారి పశువులకు ప్రాథమిక చికిత్స మరియు కృత్రిమ గర్భాధారణ అందజేస్తున్నారు. 2024-25 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 45.7 MTS పశుగ్రాస విత్తనాలు జిల్లాల్లో రైతులకు 75% సబ్సిడీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. పశు సంవర్ధక సిబ్బంది ద్వారా సెప్టెంబర్ నుండి డిసెంబర్ 2024 వరకు 21వ పశుగణన జిల్లాల్లోని అన్ని గ్రామీణ మరియు పట్టణ వార్డుల్లో జరుగుతున్నది. జాతీయ కామధేను పశు క్షేత్రం చింతలదేవి గ్రామం నందు ఇప్పటి వరకు 19 రకాల స్వదేశీ పశువులను అభివృద్ధి చేసి ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 3,13,784 మంది పెన్షన్దారులకు నెలకి 132,5,00,000 రూపాయలు పెన్షన్ నగదును ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే అందజేయడం జరుగుతున్నది. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842